నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తన అభిమానుల్ని కలిసేటువంటి క్రమంలో ఆయన పైన బ్లేడులతో దాడి చేశారు. అలాగే వారి భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారని విన్నాం. అండ్ భీమవరం సభలో కత్తులు కూడా కొంతమంది దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నారని కూడా మన వార్తల్లో వినడం జరిగింది. అంటే ఈ పరిణామాలను చూస్తుంటే పవన్ కళ్యాణ్ భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారిందా అనేటువంటి అనుమానం కలుగుతుంది చాలామందికి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్నటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో సందర్భాలు, వాటిని చూస్తుంటే ఆయన భద్రత ఏమైనా ప్రశ్నార్థకంగా మారిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దాని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్పై పగబట్టారా? పవన్ కళ్యాణ్ టార్గెట్గా అరాచక శక్తులు ఏం చేయబోతున్నాయి? ఎందుకంటే మొన్న ఒక చోట బ్లేడ్లు, నిన్న ఒక చోట చాకులు, మరి రేపేంటి? రేపు గొడ్డళ్ళు వస్తున్నాయా? ఎలా చూడాలా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే అశాంతి అభద్రతకు నెలవుగా మారిన దీంట్లో, ఆంధ్రప్రదేశ్ అంటేనే అరాచక ప్రదేశ్గా పేరు వచ్చినటువంటి దీంట్లో మనం చూసాం హత్యలు ఏ విధంగా జరుగుతున్నాయో. సాక్షాత్తు ముఖ్యమంత్రి పైనే గులకరాయి దాడి, మాజీ ముఖ్యమంత్రి మీద అయితే అసలు రాళ్ల దాడుల వర్షాలు చంద్రబాబు పైన ఎక్కడ పడితే అక్కడ మనం చూసాం. 5 ఏళ్లలో చంద్రబాబు పైన 5-6 చోట్ల రాళ్ల దాడులు జరిగాయి. అసలు అంగళ్ళు నీకు తెలుసు, అంగళ్ళులో అయితే యుద్ధమే జరిగిందనమాట. ఏంటి అసలు రాళ్ళు, వందలాది మంది ఏ విధంగా రాళ్ల దాడులకు పాల్పడ్డారో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వైసీపీ గుండాలు చంద్రబాబు క్యాన్వాయ్ మీద చేస్తే నీకు 12 మంది పోలీసుల తలలు పగిలాయి, 2 పోలీసు వాహనాలు తగలబెట్టారు, 50 మంది తెలుగుదేశం కార్యకర్తల తలలు పగిలాయి, వైసీపీ వాళ్ళ తలలు కూడా పగిలాయి. యుద్ధం అన్నమాట. అదే కాదు, నీకు ఆ ఎర్రగొండపాలెంలో మనం చూసాం, వాడేవాడు మంత్రి ఆదిమూలం సురేష్ ఎవరు అనుకుంటాను మనం, ఆయన అసలు చొక్కా ఇప్పేశాడు. షర్టిప్పది ఇటువంటి అసలు మంత్రి స్థాయిలో మనం అనకూడదు, మంత్రి గారు అనాలి. కానీ అతను దాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో షర్టిప్పదీసి ఆ కార్యకర్తలను వేసుకుని అటు వెళ్దాం ఇటు వెళ్దాం అటు వెళ్దాం అక్కడ కొడదాం ఇక్కడ కొడదాం అని రాళ్ల దాడిని ఎలా అతను ప్రేరేపించాడో ప్రోత్సహించాడో వీడియో క్లిప్పింగ్స్లో మీడియాలో చూసాం. ఏది ఎర్రగొండపాలెం. అసలు నందిగామ దగ్గర రాళ్ల దాడిలో మాజీ సీఎం సెక్యూరిటీ మధు తల పగిలింది. మరో చోట రాళ్ల దాడిలో ఇంకొక ఎస్పీజీ ప్రొటెక్టింగ్ ఆయన తల పగిలింది. ఇలా అటు మాజీ ముఖ్యమంత్రి మీద దాడులు, ఇప్పుడు ముఖ్యమంత్రి మీద జరిగిందన్నారు కదా ఇక్కడ బెజవాడ సింగ్ నగర్లో. ఇప్పుడు మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ఒక సభలో ఒక చోట ఎక్కడ పిఠాపురంలో బ్లేడ్లతో ఆయన దగ్గరకు రావడం, ఆయన సెక్యూరిటీ వాళ్ళని కలిసేటప్పుడు షేక్ హ్యాండ్లు ఇచ్చేటప్పుడు ఆ బ్లేడ్లతో కోస్తున్నారని పవన్ కళ్యాణే చెప్పాడు ఆ వ్యాఖ్యలు. ఆయనే దాన్ని బాహాటం చేసి అతను స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, కామెంట్ చేసినప్పుడు బందోబస్తు ఏం చేస్తారు? పోలీస్ మెల్కోవాలి కదా. అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ ఎక్కడ పవన్ కళ్యాణ్ పర్యటనకు వచ్చినా పోలీస్ ప్రత్యేక భద్రత దీనిలో ఉండాలి. ఇప్పుడు నిన్న తాజాగా ఏంటి, 2 యువకుల దగ్గర చాకులు కత్తులతో 2 బయటపడ్డారు. అంటే ఏంటి, అది జేబు దొంగలు చేయడానికి కాదు కదా. ఇప్పుడు చాకులు కత్తులతో వచ్చారంటే జేబు దొంగతనాలు అయితే బ్లేడ్సే వాడేది. జనరల్గా నువ్వు బస్ స్టాండ్లో బస్సుల్లో ఎక్కేటప్పుడు బ్లేడ్తో కోస్తారు ఈ ఫ్యాంట్ మగపిల్లలు పర్స్ తీయటానికి, చాకులతో పోయారు. చాకులు కత్తులు ఉన్నాయంటే అర్థం దాడి చేయటానికే, హత్య యత్నాలకి పాల్పడటానికే తప్ప. ఇప్పుడు రేపేం జరుగుతుంది? ఇంకా 20 రోజులు ఉంది సమయం మనకి. ఇదేంటి 4th ఫేజ్లో ఎలక్షన్ మే 13. ఈ 20 రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ ఇంకేం చేయబోతున్నారు ఏంటి? ఎందుకు పవన్ కళ్యాణ్ పైన ఇంత పగబట్టారు? అంటే ఈ ప్రస్తుత అధికార వైసీపీ పరిస్థితికి పవన్ కళ్యాణే కారణమనా? రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి ఓటమికి పవన్ కళ్యాణే కారణమనా?
ఉరిమి మంగళం మీద పడిందంటే మీ వైఫల్యాలకి మీరు ఓడిపోతున్నారు, మీ చేతగానితనానికి మీరు ఓడిపోతున్నారు, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి మీరు ఓడిపోతున్నారే తప్ప అంటే ప్రతిపక్షాలన్నీ ఏకం చేశాడనా, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడనా, పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పగబట్టారు, అతని మీద ఎందుకు కక్ష? ఇప్పుడు చంద్రబాబుని జైల్లో వేయంగానే ఈయన ములాఖత్కి వెళ్ళాడనా, ములాఖత్కి వెళ్ళినప్పుడు అక్కడికక్కడే పొత్తు ప్రకటించాడనా, లేదు తెలుగుదేశాన్ని బీజేపీకి దగ్గర చేశాడనా? అంటే నీకు ఎన్ని కారణాలు కనపడుతున్నాయి పవన్ మీద పగబట్టడానికి? అనేక కారణాలు మనకి ఈ విధంగా కనపడుతోంది. అంటే రాబోయే ఎన్నికల్లోపే పవన్ కళ్యాణ్ పైన మళ్ళా దాడులకు తెగబడుతున్నారా అంటే పోలీసులే సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా డీజీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భద్రత ఒక రకంగా, చంద్రబాబుకి భద్రత మరో రకంగా, పవన్ కళ్యాణ్కి భద్రత ఇంకో రకంగా, అలా కాదు కదా. ఇవాళ సీఎం గారి చెల్లెళ్ళే మనం చూసాం నిన్న, షర్మిల ఏమని, మాకు మా పిల్లలకి ప్రాణాల ముప్పు ఉందని, జగన్మోహన్ రెడ్డి నుంచే మాకు ప్రాణహాని ఉంది అని చెప్పి సొంత చెల్లె మాట్లాడుతుందంటే ఏది, ప్రాణాలకు తెగించి మేము మొండిగా పోరాటం చేస్తున్నామన్నది షర్మిల. అంటే షర్మిల సునీత పైన కూడా దాడులు జరుగుతాయా? ఎవరికి ఉంది భద్రత ఏపీలో? ఈ రకంగా చూసినట్లయితే ఇక్కడ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచక శక్తులు ఏ విధంగా పెట్టరేగిపోయాయో, బ్లేడ్ బ్యాచ్, చెడ్డీ గ్యాంగులు, గంజాయి బ్యాచ్, ఇట్లా బ్యాచ్లుగా గ్యాంగులుగా తయారై యువతని మత్తులో ముంచి వాళ్ళని దాడులకు ప్రోత్సహిస్తున్నారు, ప్రేరేపిస్తున్నారు, కొట్టిస్తున్నారు, రాళ్ల దాడులకు ప్రేరేపిస్తున్నారు. అట్లాగే బ్లేడ్స్, అట్లాగే ఈ చాకులు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులకు ప్రత్యేక బందోబస్తు ఇవ్వాలి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ఆల్రెడీ ఉంటుంది, ఆయన ఏంటి Z+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఆయన భద్రత డేగ కళ్ళు వేసుకుని ఆ బ్లాక్ క్యాట్ కమాండోస్ చూస్తారు. లోకేష్ కూడా భద్రత కల్పించారు ఈ మధ్య, ఏది Z కేటగిరీలో. ఆయన యువగళం సభల్లో ఆయన పైన కూడా దాడులు మనం చూసాం, కోడిగుడ్లతో దాడులు చేశారు, రాళ్ళు వేశారు లోకేష్ మీద. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో చాలా నెలల నుంచి కూడా ఈ భద్రతా వైఫల్యాలకు సంబంధించిన ఘటనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. మరి దీనికి బాధ్యత ఎవరికి వహిస్తారు, ఎవరు వహించాలి అంటారు? ప్రధాని సభ నువ్వు చూసావు కదా, చిలకలూరిపేట బొప్పూడి సభలో ఆయన గ్యాలరీల్లోనే వాటర్ బాటిల్స్ వేసుకుని కొట్టుకుని అక్కడే అసలు ఒక పెద్ద యుద్ధ కాండలాగా అక్కడ తొక్కిసలాట జరిగే పరిస్థితి దేవుడే కాపాడాడు. ఆయనే అన్నారు ప్రధాని మోడీ ఏమని, త్రిమూర్తులు ఇక్కడ ఉన్నారు ఆ సభలో మాట్లాడతా, ఆ త్రిమూర్తులే కాపాడినట్టున్నారు. ఇప్పుడు లేకపోతే గాల్లో దీపాలు అయిపోతున్నాయి, ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలు అయ్యాయి, ప్రతిపక్ష నాయకుల ప్రాణాలు గాల్లో దీపాలు అయ్యాయి, ముఖ్యమంత్రికి లేదు భద్రత, ప్రధాని సభలో భద్రత ప్రశ్నార్థకమైన దీంట్లో ఏదో ఒక 6 IPSలను సస్పెండ్ చేస్తే సరిపోతుందా? విధుల నుంచి దూరం పెడితే సరిపోతుందా? పోలింగ్ విధుల నుంచి. ఇక్కడ వ్యవస్థని దారిలో పెట్టాలి, ట్రాక్ ఎక్కించాలా, అరాచక శక్తులకు ఒక మెసేజ్ ఇవ్వాలి. ఏంటి, అంటుకుంటే కాలిపోతారు, దెబ్బతింటారు, అడుగు ముందుకేస్తే మీకు ప్రమాదం అనే హెచ్చరిక పంపే దిశగా పోలీస్ యంత్రాంగం కానీ, కేంద్రం కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కానీ, కేంద్ర హోంమంత్రి, ప్రధాని ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి పెట్టకపోతే వాళ్ళ మిత్రపక్షాలు ఇవి. అవును, బీజేపీ మిత్రపక్షం, జనసేన మరి అధినేతకే ఇవాళ ఒక చోట చాకులేంటి, ఒక చోట బ్లేడ్లేంటి, మరో మిత్రపక్షం తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీద రాళ్ల దాడులేంటి. అంటే చూసుకున్నట్లయితే ప్రతిపక్ష నాయకులపైన ఎక్కువగా ఇలాంటి దాడులకి సందర్భాలు ఎక్కువ వార్తలు వింటూ ఉన్నాము. సో పవన్ కళ్యాణ్కి అయితే ఫస్ట్ బ్లేడ్లతో దాడి చేయడం జరిగింది, మళ్ళీ సభలో ఏమో రీసెంట్గా భీమవరంలో కత్తులు
చాకులతో కనిపించారు కొంతమంది యువకులు. షర్మిలే అంద కదా దేవుడే కాపాడాలి మమ్మల్ని అని. అవును. పవన్ కళ్యాణ్ కూడా ఇక దేవుడే కాపాడాలా? సో మరి భద్రతకు సంబంధించి ఇంకా పెంచుతారా, ఇంకా కఠినమైన చర్యలు తీసుకుంటారా ఏంటనేది చూద్దామండి పోలీసులు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. నమస్తే. నమస్తే.